ముఖ్యంగా ఈ యొక్క టైటిల్ యాక్ట్ ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో వ్యక్తిగతంగా నేను చేసే కేసులు 2 ఉన్నాయి. ఆ 2 కేసుల్లో ఈ ఒక అమ్మాయి పేరు మీద, రాధిక అనే అమ్మాయి పేరు మీద 1 ఎకరం 70 సెంట్లు టైటిల్ సేల్ డీడ్ పేపర్ ఉంది. నెక్స్ట్ దాంతోపాటు ఆమె గారికి వాళ్ళ నాన్నగారు కూడా పట్టాదారు పాస్బుక్ కానీ లేదా అలంకర కాపీలో కానీ పేరు నమోదు కాలేదు. అది ఏకకన్నం ఎకరం 70 సెంట్లు. నెక్స్ట్ ఇంకో అతనికి 3 ఎకరాలు ఉంది. అది ఒకే కన్నం 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలలో 38 సెంట్కి ఒక సర్వే నెంబర్ ఉంది. అలాగే ఎకరం 70 సెంట్లో 38 సెంట్లు ఒక సర్వే నెంబర్. రెండింటికి సర్వే నెంబర్ ఏంటంటే 283/4A. 283/4A ఇతర పట్ల ఈయన గారు సేల్ డీడ్లో 283/4A ఉంది. ఆ సేల్ డీడ్లో కూడా 283/4A ఉంది. కాకపోతే పొజిషన్ వచ్చేపాటికి ఈయన చేతిలో ఉంది పొజిషన్. రాధిక గారి పేరు మీద శ్రీనివాస్ అనేవాడి పేరు మీద 3 ఎకరాలు ఉంది. కానీ ఆ 3 ఎకరాల్లో సంబంధించిన 38 సెంట్లు అతని పొజిషన్లో లేదు. సేల్ డీడ్ పేపర్లో మట్టికి కంపల్సరీ ఆ యొక్క నెంబర్ నమోదయ్యి ఉంది. కానీ ఫిజికల్ పొజిషన్లోకి వచ్చేపాటికి రాధిక గారే ఉన్నారు. దీనికి సంబంధించి ఇష్యూ ఏమైందంటే ఈ టైటిల్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆ 38 సెంట్లకు సంబంధించి తప్పుగా నమోదయ్యిందని తెలుసుకుని రాధిక అనేవాళ్ళు అవతల ఉన్న శ్రీనివాస్ గారు కూడా వాళ్ళ చుట్టాలు ఇలా 38 సెంట్లు నమోదు తప్పుగా అయింది, నీ పట్టాదారు పాస్బుక్లో పడింది కాబట్టి నా పేరు నేను మార్చుకోవాలి, నా పేరు మీద తెచ్చుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేస్తే అతను ఏం చేశాడు, అతను ఫిజికల్ సర్వే పెట్టాడు. ఆ ఫిజికల్ సర్వే పెట్టినప్పుడు అతని యొక్క 3 ఎకరాల ఫిజికల్ సర్వే జరిగినప్పుడు అతని దాంట్లో 3 ఎకరాలు అతని ఆధీనంలో ఉంది. కానీ ఈ 30 సెంట్లు ఈ సర్వే నెంబర్ తప్పు పడింది. 239/4 వస్తుంది అతని నెంబరు. అయితే ఆ ఫిజికల్ సర్వేలో సర్వేయర్ గారు కానీ విఆర్ఓ కానీ అంత సర్వే చేసి ఈ సర్వే నెంబర్లో ఈ ఫిజికల్గా ఈ 3 ఎకరాల్లో నువ్వు ఉన్నావు అని క్లియర్గా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇస్తే ఈ లోపల అతను ఏం చేశాడు, ఒక లాయర్ గారిని గెలిచాడు. ఆ లాయర్ గారు ఏం చేశారంటే ఈ ఫిజికల్ ఈ టైటిల్ యాక్ట్ వచ్చిందయ్యా, పూర్వం రికార్డుల్లో ఏదైతే నీ పేరు ఉందో నీకు నువ్వే ఓనర్ అయిపోతావు. ఆ 2 ఇయర్స్ వరకు ఇంతవరకు నీకు కంప్లైంట్ చేయలేదు కదా, కాబట్టి పట్టాదారు పాస్బుక్ అడంగల్ కాపీ నువ్వే ఉన్నావు కాబట్టి 1998 నుంచి కాబట్టి నీకే ఇది అప్పు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ టైటిల్ యాక్ట్ వచ్చిందని చెప్పి మరి ఏం చేశాడు, ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ పెట్టాడు. ఎంఆర్ఓ గారు ఏం చేశాడంటే ఫిజికల్గా ఎంఆర్ఓ గారు కూడా ఫిజికల్గా ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాడు అతను. ఏమని, నువ్వు దీంట్లో లేవయ్యా, 38 సెంట్లలో నువ్వు పొజిషన్లో లేవు, కానీ నీది టైటిల్ సర్వే డిస్ప్యూట్ కాదు, టైటిల్ డిస్ప్యూట్, సివిల్ కోర్టుకి వెళ్ళమని ఎంఆర్ఓ గారు సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ మీద ఉయ్యూరు ఆర్డీఓ దగ్గర వాడు అప్పీల్ వేశాడు. పుట్టగంట శ్రీనివాస్ అనే అతను ఈ అప్పీల్ వేశాడు ఆర్డీఓ దగ్గర. ఆర్డీఓ గారు ఏం చేశారంటే ఈయనకు నోటీస్ ఇచ్చారు, మీరు ఒరిజినల్ రికార్డ్ తీసుకుని కోర్టు మా దగ్గరికి రండి, మేము అంతా పరిశీలించి మీ అప్పటికప్పుడుకి నిర్ధారిస్తామని నోటీస్ ఇచ్చారు. అందరం వెళ్ళి ఆ కాపీస్ అన్ని చూపించాం. ఆ డిస్కషన్ ఎలా ఉందంటే మన కోర్టులో అయితే ఒక ప్రాసెస్ ప్రకారంగా ఒక లీగల్గా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళింది. ఎవిడెన్స్ ముందు మొత్తం డ్రాఫ్టింగ్ ఫైల్ చేస్తాం, ఆ తదుపరి ఇష్యూస్ కౌంటర్లను లేదా ఎవిడెన్స్ ఎడ్యూట్ చేసుకోవడం, క్రాస్ ఎగ్జామినేషన్, ఒక టెస్టిఫై ఆఫ్ ఎవిడెన్స్ రికార్డు ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడ అలాంటి పద్ధతులు ఏముండవు. అక్కడ ఏంటంటే ఆపోజిట్ క్లయింట్ ఎవరంటే అతను ఒక జర్నలిస్ట్, ఏదో జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. అతను కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో బ్యాక్గ్రౌండ్ అంతా సపోర్ట్ చేసుకుంటూ డైరెక్ట్గా ఆర్టీఓని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. ఈ యువతలో ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళేమి ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు కాదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పాల్సిన వర్షన్ అంతా చెప్పి కౌంటర్ ఫైల్ చేస్తే ఆ ఆర్టీఓ గారు కూడా మాకు అనుకూలంగా ఉన్నారని డైరెక్ట్గా ఆర్టీఓ గారు ఏం చేశారంటే లోకల్గా ఉన్న ఎంఆర్ఓ గారిని మళ్ళీ ఫిజికల్గా ఎంక్వైరీ చేయమని పంపించారు. ఫిజికల్గా ఎంక్వైరీ చేస్తే యాజ్ టీజ్గా ఈ సర్వే నెంబర్కి 283 సర్వే నెంబర్కి 282 సర్వే నెంబర్కి మధ్యలో 4 సబ్ డివిజన్ నెంబర్లు ఉన్నాయి. భూములు 3 భూములు ఉన్నాయి, మధ్యలో 3 ఎకరాల అర్థం ఉంది. అయితే దీని మీద ఫిజికల్ సర్వే చేసి క్లియర్గా సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చింది.
ఇక్కడ 283/4 ఉన్న 38 సెంట్లకి దానికి మధ్యలో డిఫరెన్స్ ఎంత 1000 స్క్వేర్ ఫీట్ ఉంది అక్కడ అని క్లియర్గా మ్యాప్తో సహా రిపోర్ట్ ఇచ్చి ఆర్టీఓ సబ్మిట్ చేస్తే ఫైనల్గా ఆర్డర్ సబ్మిట్ చేసి అతను ఫైనల్గా ఇక ఆర్డర్ ప్రారంభం చేద్దాం అనుకున్న సమయంలో వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ కృష్ణా డిస్టిక్ డిఆర్ఓ దగ్గరికి దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించాడు. ఇప్పుడు కృష్ణా జిల్లా డిఆర్ఓ దగ్గర ఆ ఫైల్ ఉంది. ఆ డిఆర్ఓకి ఎవరో అంతకుముందు ఆ డిఆర్ఓ ఎక్కడి నుంచి వచ్చింది, అంతకుముందు ఎంఆర్ఓ చేసి తర్వాత ఆర్డీఓగా చేసి ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ డిఆర్ఓ అయింది, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అయింది. ఆమె గారికి ఎవరైతే కొంచెం ఇంటర్నల్గా వాళ్ళగా వర్క్ చేసి ఉంటారో పరిచయాలు ఉన్నాయో వాళ్ళని పట్టుకుని మీరు అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇప్పుడు ఆమె గారి దగ్గర 2వ వాయిదా జరుగుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళి మేము చెప్తామని ప్రయత్నిస్తే బోత్ అడ్వకేట్సే, అతను హైకోర్టు అడ్వకేట్ మన వారు అతనే, నేను యువతల నుంచి అడ్వకేట్ని వెళ్ళాము. వెళ్తే ఆమె ఎంతవరకు కూడా ఏం చేస్తుందంటే ఆర్డీఓ గారు వాళ్ళకి రిలవెంట్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డుని నోట్ చేసుకుంటుంది, దాని మీద ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్కడైతే మాకు అనుకూలంగా ఉందో సమయం లేదు మీరు తొందరగా చెప్పన్నాడు. అది 1933 నుంచి మాకు రికార్డు ఉంది. సేల్ డీడ్ మాకు 1933 నుంచి ఉంది, వాళ్ళకి 1971 నుంచి ఉంది. కానీ దీంట్లో ఎక్కడా కూడా ఆ నెంబర్ నోట్ చేసి ఉంది, కానీ సబ్ డివిజన్ అవ్వ వాళ్ళకును ఎంఆర్ఓ పాస్బుక్ కానీ ఆర్టీఓ సంబంధించిన అడంగ కాపీలు కానీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, మీరు ఎక్కలేవు. ఈ టైటింగ్ యాక్ట్ ప్రకారంగా రెవెన్యూ రికార్డులో ఉన్న ఆర్ఓఆర్ యాక్ట్ కానీ సర్వే రికార్డ్